ఒక దేశం అనేది ఎకనామికల్‌గా డెవలప్ అయిందా లేదా అని చెప్పటానికి దాని ఫైనాన్షియల్ సిస్టమ్ అనేది చూస్తారు. మరియు ఆ దేశం ఎంతైతే ధనాన్ని జీడీపీగా సంపాదిస్తుందో అతిపెద్ద దేశంగా దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. మరియు దీంతో పాటుగా ఆ దేశం యొక్క రక్షణ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉండాలి. దీంతో ఆ దేశం ప్రతి ఒక్కటి 3 టైప్ ఆఫ్ ఎయిర్ ఫోర్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. అందుట్లోది అందరికీ తెలిసిన విధంగానే ఎయిర్ ఫోర్స్, నేవీ మరియు ఆర్మీ. ఈ 3 రక్షణ వ్యవస్థలనేవి ఒకటిగా పనిచేస్తాయి. మరియు ఆ దేశాన్ని ఎప్పుడు సురక్షితంగా కాపాడడానికి ఈ రక్షణ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. అయితే ఈరోజు వీడియోలో మట్టుకు ప్రతి దేశం దగ్గర ఉండే నేవల్ ఎయిర్ బేస్ గురించి తెలుసుకుందాం. మరియు దీనికోసం సొంతగా కొన్ని దేశాలు మాత్రమే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది యూజ్ చేస్తుంది. మరియు ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది పరిమాణంలో చాలా పెద్దది. మరియు ఇది ఎంత పెద్దగా ఉండటం వల్ల దీని మెయింటెనెన్స్ కూడా అంతే ఉంటుంది. మామూలుగా ఎయిర్పోర్ట్ రన్వే అనేది చాలా పెద్దగా ఉంటుంది. మరియు ఒక ఎయిర్పోర్ట్ని మెయింటైన్ చేయడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో మరియు నీటి మీద ఒక ఎయిర్పోర్ట్ని లాంటిది మెయింటైన్ చేయాలంటే అంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుంది. మరియు ఈరోజు వీడియోలో టాప్ 10 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గురించి మాట్లాడదాం. మరియు ఫ్రెండ్స్, మీలో ఎవరన్నా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. నెంబర్ 10th ప్లేస్లో ఉంది ఐఎన్ఎస్ విరాట్. ఇది మన ఇండియన్ నేవీకి సంబంధించింది. మరియు దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, అదేంటంటే హెచ్ఎంఎస్ హెర్మిస్. మరియు 1959లో ఇది బ్రిటిష్ రాయల్ నేవీ వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు. అయితే 1986 అప్పుడు ఇది మన ఇండియాకి అమ్మేయటం అయితే జరిగింది. మరియు 1999 అప్పుడు ఇది కార్గిల్ యుద్ధంలో కూడా పర్ఫామ్ చేసింది. మరియు 2017 వచ్చేసరికి ఇది సర్వీస్లో నుంచి తీసేయబడింది. మరియు ఇది ఇప్పటికే మన భారతదేశానికి 58 ఇయర్స్గా ఇది సర్వీస్ చేసింది. మరియు లార్జెస్ట్ లాంగ్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్గా ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డులోకి ఎక్కింది ఎక్కువ కాలం సర్వీస్ చేసినందుకు. మరియు దీని బరువు వచ్చేసి 2800 టన్నులు అనేది దీని బరువు. మరియు 743 అనేది దీని ఒక ఎత్తు. మరియు 163 విత్ అనేది దీని వెడల్పుగా ఉంది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లో 43 మంది ఆఫీసర్లుగా పనిచేశారు. మరియు 1350 మెంబర్స్ క్రూగా వర్క్ చేయడం అయితే జరిగింది. దీని లోపల యాంటీ మిసైల్స్ టెక్నాలజీ కూడా ఉంది. మరియు త్రూ ఎయిర్ కానీ త్రూ ల్యాండ్ కానీ మరియు అండర్ వాటర్ సీలో కూడా ఇది ఫైరింగ్ చేసే కెపాసిటీ అనేది దీనికి కలిగి ఉంది. మరియు దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 28 నాటికల్ మైల్స్ పర్ అవర్గా ఇది ట్రావెల్ చేస్తుంది. ఈ షిప్ అనేది ప్రతిరోజు మెయింటైన్ చేయడానికి మరియు లోపల కావాల్సిన డీజిల్ మరియు దీంతో పాటుగా లోపల కావాల్సిన ఫుడ్ అండ్ అకామిడేషన్ మొత్తాన్ని కలిపి ఒక రోజుకి 10 నుంచి 20 కోట్ల దాకా ఇండియన్ నేవీ అనేది ఒక్కో రోజు ఖర్చు పెడతాం అయితే జరిగింది. మరియు ఈ షిప్ అనేది నీటి మీద తేలే ఒక టైప్ ఆఫ్ మాన్స్టర్ అని చెప్పొచ్చు. మరియు నెంబర్ 9th ప్లేస్లో ఉంది క్యావియర్ 950 ఇటాలియన్. దీన్ని ఫ్లాగ్షిప్ అని పిలుస్తారు. మరియు ఇది 2004లో రూపుదిద్దారు. మరియు 2008 వచ్చేసరికి దీన్ని వాడకంలోకి తీసుకొచ్చారు. మరియు ఇది దాదాపు హై రేంజ్ ఆఫ్ యుద్ధ విమానాలు మరియు హెలికాప్టర్లు అనేవి ఇది క్యారీ చేస్తుంది. 30,000 టన్నులు అనేది దీని బరువు ఉంటుంది. మరియు 20 హెలికాప్టర్లు మరియు 20 యుద్ధ విమానాలు అనేది ఇది క్యారీ చేయడం అయితే జరుగుతుంది. ఇది ల్యాండ్ మీద మరియు షార్ట్ రేంజ్ మిసైల్స్ అనేవి ఎక్కువగా క్యారీ చేస్తుంది. మరియు లోపల మిలిటరీ ఎక్విప్మెంట్ అనేది ఇది ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. 1292 మంది క్రూ అనేది దీనిలో పనిచేస్తారు. మరియు 22 మెగావాట్ల పవర్ సప్లై అనేది ఇది జనరేట్ చేస్తుంది. ఈ షిప్ ఒక స్పీడ్ వచ్చేసి 29 నాటికల్ మైల్స్ పర్ అవర్గా ఈ స్పీడ్ అనేది రికార్డ్ అయ్యింది. ఈ షిప్లో మిసైల్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ టెక్నాలజీ కూడా దీనిలో ఉంది. నెంబర్ 8th ప్లేస్లో ఉంది సావ్ పాలో A12 బ్రెజిలియన్ నేవీ షిప్. మరియు ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది 1963లో ఫ్రెంచ్ నేవీ వాళ్ళు ఆపరేట్ చేసేవాళ్ళు. దాని తర్వాత 2000 సంవత్సరంలో దీన్ని వాళ్ళు అమ్మేయటం అయితే జరిగింది. మరియు ఈ షిప్ ఒక బరువు వచ్చేసరికి 3200 టన్నులు అనేది దీని బరువుగా ఉంటుంది. మరియు 260 మీటర్ల హైట్ అనేది ఇది ఉంటుంది. మరియు 39 ఎయిర్ క్రాఫ్ట్ మరియు హెలికాప్టర్ క్యారియర్లు అనేది ఇది తీసుకెళ్తుంది. 1920 మంది క్రూ సభ్యులు దీనిలో ప్రయాణించగలుగుతారు. మరియు ఇది 1200 కిలోవాట్ పవర్ ఎలక్ట్రిసిటీ అనేది ఇది జనరేట్ చేయగలుగుతుంది. మరియు దీని టర్బైన్ ఒక సహాయంతో. మరియు 32 నాటికల్ స్పీడ్ అనేది పర్ అవర్ ఇది ప్రయాణం చేయటం అయితే జరుగుతుంది. మరియు ఇది ప్రస్తుతానికి వాడటం అయితే ఆపేశారు. దీన్ని ట్రైనింగ్ ఇవ్వడానికి కొత్త క్రూ సభ్యుల కోసం ఇది నిర్మించడం అయితే జరిగింది. మరియు దీని కారణంగా ఇది ప్రస్తుతానికి వాడట్లేదు. కానీ దీనిలో ఉన్న రక్షణ వ్యవస్థ అనేది చాలా పటిష్టంగా ఉండటం వల్ల దీని యుద్ధ సమయంలో దీన్ని వాడతారు. మరియు నెంబర్ 7th ప్లేస్లో ఉంది చార్లెస్ డిగోల్ R91 ఫ్రాన్స్. ఇది ఫ్రాన్స్ నేవీకి సంబంధించింది. మరియు ఇది 2001 సంవత్సరంలో దీన్ని వాడకంలోకి తీసుకొచ్చారు. మరియు ఇది ఫ్రెంచ్ యొక్క మెయిన్ మిలిటరీ వార్ వెపన్. మరియు ఇది న్యూక్లియర్ షిప్.
మరియు ఇది న్యూక్లియర్కి సంబంధించిన మెటీరియల్స్ అనేవి క్యారీ చేస్తుంది. మరియు ఇది యుఎస్ నేవీకి సంబంధించిన అవుటర్మోస్ట్ షిప్. మరియు యుఎస్ నేవీకి ఏమైనా హెల్ప్ కావాలంటే ఈ షిప్ అనేది సహాయంగా మరియు న్యూక్లియర్ మిసైల్స్తో కలిగి ఉంటుంది. మరియు వెస్టర్న్ నేవీ మొత్తం మీద ఇది అతిపెద్ద షిప్ అన్నమాట. మరియు దీని బరువు వచ్చేసి 42 టన్నులు అనేది దీని బరువు. 40 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు మరియు హెలికాప్టర్లు క్యారీ చేస్తుంది. 1150 మంది క్రూ సభ్యులు దీనిలో ఉంటారు. మరియు 600 మంది ఎయిర్ వింగ్ ఆఫీసర్స్ దీనిలో పనిచేస్తారు. మరియు 5 కిలోవాట్ల పవర్ అనేది ప్రతిరోజు ఇది జనరేట్ చేస్తుంది. 27 నాటికల్ మైల్స్ పర్ అవర్ స్పీడ్తో ఇది వెళ్తుంది. మరియు నెంబర్ 6th ప్లేస్లో ఉంది ఐఎన్ఎస్ విక్రమాదిత్య ఇండియా. ఇది చాలా మార్పులు దాని తర్వాత నవంబర్ 2013లో ఇది మన భారతదేశానికి వచ్చింది. అంతకుముందు ఇది రష్యా దగ్గర నుంచి $947 మిలియన్ ఇది మనం కొనుక్కోవటం అయితే జరిగింది. మరియు ఈ విక్రమాదిత్య మొత్తం బరువు వచ్చేసరికి 45,000 కిలోటన్లు దీని బరువు అనేది కలిగి ఉంటుంది. మరియు 280 మీటర్ల హైట్ అనేది ఇది కలిగి ఉంది. మరియు దీని వెడల్పు వచ్చేసి 60 మీటర్లు. మరియు ఇది దాదాపు 30 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అనేది ఇది తీసుకెళ్తుంది. మరియు ఒక రోజుకి 18 కిలోవాట్ల పవర్ అనేది ఇది జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. దీని లోపల సబ్ మిసైల్స్ మరియు ట్యాంకర్స్ ఇలాంటి ఎన్నో రకమైన వస్తువులు అనేవి దీని లోపల కలిగి ఉంటుంది. మరియు మన ఇండియన్ నేవీ బార్డర్లో ఇది కాపలా కాయటం అయితే జరుగుతుంది. మరియు ఏమన్నా షిప్ కానీ లేకపోతే సబ్మెరైన్ కానీ అండర్ గ్రౌండ్లో ఉంటే ఇది ఈజీగా డిటెక్ట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయడం అయితే జరుగుతుంది. మరియు ఈ షిప్ అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షిప్గా రికార్డ్ అనేది సంపాదించింది. నెక్స్ట్ నెంబర్ 5th ప్లేస్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ పేరు వచ్చేసి లియోలింగ్ చైనా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. మరియు ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది ముందుగా సోవియట్ యూనియన్ వాళ్ళు తయారు చేయడం అయితే జరిగింది. అక్కడ నుంచి ఈ షిప్ అనేది చైనాకి అమ్మటం జరిగింది. మరియు చైనా దీన్ని వాడకుండా దీన్ని ఆప్షన్ అయితే వేసింది. ఒక కంపెనీ దీన్ని కొనుక్కోవటానికి ముందుకొచ్చి మళ్ళీ ఇది వెనక్కి వెళ్ళిపోయింది. అయితే దీంతో ఈ షిప్ అనేది ఉక్రెయిన్కి ఇచ్చేశారు. మరియు ఈ ఉక్రెయిన్ దగ్గర నుంచి మళ్ళీ ఈ షిప్ అనేది చైనానే తీసుకొని వాళ్ళు దీన్ని డెవలప్ చేసి దీన్ని రీయూజ్ చేయడం అయితే మొదలుపెట్టారు. సెప్టెంబర్ 2012లో చైనా దగ్గరికి ఈ షిప్ వచ్చేసింది. మరియు 58,000 టన్నులు అనేది దీని బరువుగా ఉంది. 50 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మరియు హెలికాప్టర్ అనేది క్యారీ చేస్తుంది. మరియు దీనిలో పవర్ మొత్తాన్ని స్టీమ్ ద్వారా జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. మరియు భూమి మీద ఉండే అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్లో ఇది కూడా ఒక పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్. చైనాకి ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది మొత్తం పహారీ చేయడానికి ఉపయోగపడుతుంది. మరియు చైనా చుట్టుపక్కల మొత్తం ఈ షిప్ అనేది తిరుగుతా కమ్యూనికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. లాంగ్ రేంజ్ మిసైల్స్ అనేవి ఈ షిప్లో కలిగి ఉంటే మరియు ఎంత పెద్ద దూరంలో ఉన్న టార్గెట్ అన్నా ఇది ఫినిష్ చేస్తుంది. మరియు నెంబర్ 4th ప్లేస్లో ఉంది అడ్మైరల్ కుజ్నెట్సో. ఇది రష్యన్ ఫెడరేషన్ నేవీకి సంబంధించింది. మరియు ఈ నేవీ షిప్ అనేది 1991లో ఇది తయారు చేయడం అయితే జరిగింది. మరియు ఇది అప్పట్లో సోవియట్ యూనియన్ దగ్గర ఉంది. మరియు ఎప్పుడైతే సోవియట్ యూనియన్ అనేది ముక్కలుగా విడిపోయిందో మరియు ఈ షిప్ అనేది రష్యా దగ్గరే ఉండిపోయింది. మరియు ఈ షిప్ యొక్క బరువు వచ్చేసి 58,000 టన్నులు అనేది దీని బరువు. మరియు దీని లోపల హై రేంజ్ ఆఫ్ యాంటీ మిసైల్ సిస్టమ్, కమ్యూనికేషన్, రాడార్ మరియు దీంతో పాటుగా 40 హెలికాప్టర్లు మరియు 40 ఏరోప్లేన్లు దీనిలో కలిగి ఉన్నాయి. మరియు దీంతో పాటుగా ఇది రష్యాకి వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్గా ఇంకా ఇది సేవలనే అందిస్తుంది. మరియు దీంతో పాటుగా దీని లోపల ఎలక్ట్రిసిటీ అనేది మొత్తం స్ట్రీమ్ ద్వారానే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ షిప్ యొక్క స్పీడ్ వచ్చేసి 32 కిలోమీటర్స్ నాటికల్ స్పీడ్ పర్ అవర్గా ఇది ఉంది. మొత్తం 1960 క్రూ సభ్యులు దీనిలో ఉంటారు. నెంబర్ 3rd ప్లేస్లో వచ్చేసి క్వీన్ ఎలిజబెత్ క్లాస్ యూకే రాయల్ నేవీ షిప్కి సంబంధించిన ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది చాలా ఖరీదు కలిగింది. మరియు ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనేది 2020లో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని లోపల చాలా బెజల్స్ అనేవి ఉంటాయి. దీంతో పాటుగా కొన్ని కంపార్ట్మెంట్స్గా దీన్ని డివైడ్ చేయడం అయితే జరిగింది. లోపల 50 కంటే ఎక్కువ ఫ్లైట్స్ అనేవి ఈ క్యారీ చేయడం అయితే జరుగుతుంది. లోపల మొత్తం క్రూ సభ్యులు వచ్చేసి 679 క్రూ సభ్యులు దీనిలో పనిచేయడం అయితే జరుగుతుంది. మరియు ఈ ఎయిర్ క్రాఫ్ట్ లోపల యాంటీ మిసైల్ సిస్టమ్తో పాటు రాడార్ మరియు కమ్యూనికేషన్ సెక్టార్ మరియు వింగ్స్తో పాటుగా ఇతర మిసైల్స్ అనేవి దీని లోపల కలిగి ఉన్నాయి. మరియు అడ్వాన్స్ ఆటోమేటిక్ టెక్నాలజీ అనేది దీనిలో వాడటం అయితే జరిగింది. మరియు దీంతో పాటుగా కమ్యూనికేషన్ అనేది ఈజీగా చేయడానికి లోపల హై రేంజ్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది దీనిలో కలిగి ఉంది. మరియు దీంతో పాటుగా ఈ షిప్ అనేది 1 గంటకి 250 కిలోమీటర్ల నాటికల్ స్పీడ్ అనేది ఇది జనరేట్ చేస్తుంది. మరియు దీంతో పాటుగా 109 కిలోవాట్స్ ఒక పవర్ అనేది ఎలక్ట్రిసిటీ ఇది ప్రతిరోజు జనరేట్ చేయడం అయితే జరుగుతుంది. ఒక రోజుకి షిప్ ఒక మెయింటెనెన్స్ 50 నుంచి 100 కోట్ల దాకా ఖర్చు అవడం అయితే జరుగుతుంది. నెంబర్ 2nd ప్లేస్లో ఉన్న ఎయిర్ క్రాఫ్ట్ పేరు నిమిట్జ్ క్లాస్ యుఎస్ నేవీకి సంబంధించింది. మరియు ఈ షిప్ అనేది మొత్తం న్యూక్లియర్ పవర్తో నడుస్తుంది. మరియు ఇది 1975 నుంచి 2009 దాకా దీని సేవలు అనేది యుఎస్ నేవీకి ఇచ్చింది.
మరియు దీంతో పాటుగా ఈ షిప్ లాంటి 10 అనేవి యుఎస్ దగ్గర కలిగి ఉంది. మరియు ఇది గల్ఫ్ వార్ మరియు మిగిలిన వాల్, ఇరాన్ అండ్ ఇరాక్ రకరకాల యుద్ధం సమయం అప్పుడు దీన్ని వాడటం అయితే జరిగింది. దీని బరువు వచ్చేసి 98,000 కిలోల బరువు అనేది దీన్ని కలిగి ఉంటుంది. 330 మీటర్ల హైట్ అనేది ఇది కలిగి ఉంటుంది. మరియు దీంతో పాటుగా లోపల అడ్వాన్స్ మిలిటరీ టెక్నాలజీ అనేది దీనిలో ఇన్బిల్ట్ అనేది చేయటం అయితే జరిగింది. మరియు దీంతో పాటుగా హై సెక్యూరిటీ అనేది ఎల్లప్పుడూ ఇది ఆ దేశానికి అందిస్తుంది. నెంబర్ 1st ప్లేస్లో ఉండే ఎయిర్క్రాఫ్ట్ పేరు వచ్చేసి జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ క్లాస్ యుఎస్. మరియు ఇది యుఎస్ నేవీ దగ్గర ఉండే అతిపెద్ద ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్. మరియు ఈ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ దూరంగా వరల్డ్ మొత్తానికి యుఎస్ నేవీ ఒక స్ట్రాంగ్ మెసేజ్ అనేది పంపించింది. మరియు ఇది ఉన్నంతలో ఎయిర్క్రాఫ్ట్ అన్నిటికంటే 100% పవర్ఫుల్ ఎయిర్క్రాఫ్ట్. మరియు ఈ ఎయిర్క్రాఫ్ట్ అనేది మే 2017లో యూఎస్లో యూజ్ చేయటం అయితే జరిగింది. మరియు దీని బరువు వచ్చేసి 1,00,000 కిలోటన్నులు. మరియు దీంతో పాటుగా దీని లోపల 75 ఎయిర్క్రాఫ్ట్లు మరియు హెలికాప్టర్లు అనేవి వాడటం జరుగుతుంది. దీనికి ఎంటైర్ పవర్ సప్లై వచ్చేసి మొత్తం స్ట్రీమ్ ద్వారంగా అందించడం అయితే జరిగింది. మరియు దీని లోపల కొత్త టెక్నాలజీ అనేది వాడటం వల్ల ఇది ప్రతిరోజు 33% అనేది ఫ్యూయల్ అనేది సేవింగ్స్ చేయగలుగుతుంది. మరియు ఇది తక్కువ టైంలోనే ఎక్కువ ఎయిర్క్రాఫ్ట్ని గాల్లోకి ఎరగవేస్తుంది. మరియు దీని ద్వారంగా $4 బిలియన్ అనేవి ప్రతి సంవత్సరం దీనికి సేవ్ అవటం అయితే జరుగుతుంది. మన భారతదేశ కరెన్సీలో 26,000 కోట్ల రూపాయలు అనేది ఇది సేవింగ్స్గా వాడబడుతుంది. మరియు ఇది 4 సంవత్సరాలు పట్టింది ఈ షిప్ అనేది మొత్తం బిల్డ్ చేయడానికి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఇప్పుడు దాకా చెప్పిన 10 ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లో మీకు ఏ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ అనేది నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.